ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ బోర్డు జోనల్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా ఏలూరులోని కొత్త బస్టాండ్ని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ బోర్డు జోనల్ చైర్మన్ ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు అధికారులతో కలిసి పరిశీలించారు. బస్టాండ్ ప్రాంగణంతో పాటు ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అలాగే బస్టాండ్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై రవాణా శాఖ అధికారి వరప్రసాద్తో సమీక్షించారు. అనంతరం ఆర్ఎం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడారు. రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ నుండి ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే కాకుండా అన్ని బస్టాండ్ ప్రాంగణాల్లో మౌలిక వసతులు కల్పించే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలిపారు. ఏలూరు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి, శివరాత్రి తదితర పండుగలకు ఆర్టీసీ బస్సులను పెంచేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ప్రజలకు రవాణా సౌకర్యంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం, చింతలపూడి, ఏలూరు డిపోల నుండి తిరుమల, తిరుపతికి ప్రత్యేక బస్సులు నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని, అంతేకాకుండా తూర్పు గోదావరిలో ఉన్న వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు విధంగా ప్రత్యేక బస్సులు నడిపేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీలో 16,000 వరకు డ్రైవర్లు, కండక్టర్లు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఏదేమైనప్పటికీ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు ఆర్టీసీ పరంగా అందించేందుకు ప్రభుత్వంతో చర్చించి మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఆర్టీసీ డిఎంతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. మొట్టమొదటిగా నేను జోనల్ చైర్మన్గా బాధ్యత తీసుకున్న తర్వాత కొన్ని డిపోస్ని విజిట్ చేయటం, అదేవిధంగా కొన్ని డిపోల నుంచి ఆ డిఎం గారి దగ్గర నుంచి మరి జిల్లాధికారుల నుంచి రిపోర్ట్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఏదైతే ఒక సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకి చేరువగా, ప్రజలకి భద్రతను కల్పించే, రక్షణ కల్పించేటువంటి ప్రధానమైనటువంటి సురక్షితంగా వాళ్ళని గమ్యాన్ని చేర్చగలిగేటువంటి సంస్థ ఆర్టీసీ సంస్థ. ఈ యొక్క ఆర్టీసీ సంస్థని మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలి. అదేవిధంగా సంస్థ యొక్క బలోపేతానికి, సంస్థలో ఉన్నటువంటి ఆస్తుల్ని భద్రపరచడానికి, ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి సాధించడానికి, అందుట్లో పనిచేసేటువంటి వేలాది మంది కార్మికుల యొక్క సంక్షేమం అధికారుల యొక్క కోఆర్డినేషన్తో చేయాలని ఈ జోనల్ చైర్మన్స్గా మమ్మల్ని, అదేవిధంగా స్టేట్ చైర్మన్గా పెద్దలు కొనకల నారాయణ గారిని మరి నియమించడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైనా చిల్లర దొంగతనాలు జరగకుండా ఉండటానికి ఏ క్లాస్లో ఉన్నటువంటి బస్టాండ్లకి సీసీ కెమెరాస్ ఉన్నాయి, బి క్లాస్లో ఉన్న వాటికి లేవన్నారు. అవి కూడా మేము పైకి తీసుకెళ్తాం నివేదికల ద్వారా. అన్ని రకాలుగా కూడా ప్రజలకు సౌకర్యం కల్పించాలి. ఈ యొక్క ఆర్టీసీ సంస్థకు సంబంధించినటువంటి ఆస్తులను కూడా పరిరక్షించాలి. వాటిలో కూడా మనం రాబోయేటువంటి తరానికి ఒక మంచి వ్యవస్థగా అందించాలన్నటువంటి ఆలోచనతో మేమంతా కూడా కోఆర్డినేషన్గా పనిచేయడానికి ఈ రోజున ఏలూరు మరి ఈ డిపోకు రావటం, ఇక్కడ మన అధికారులు మరి డిప్యూటీఓ గారు, వరప్రసాద్ గారు, వాణి గారు, డిఎం గారు, అదేవిధంగా నూజివీడు నుంచి డిఎం గారు పవన్ గారు, జంగారెడ్డిగూడెం నుంచి గంగాధర్ గారు అందరూ కూడా రావటం జరిగింది. మేము కూడా ఏంటంటే అన్ని డిపోస్ను కూడా ఒకసారి విజిట్ చేసి ఈ యొక్క 3 జిల్లాలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మా పైన మరి ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బాధ్యతని ఇచ్చారో జోనల్ చైర్మన్స్గా, అదేవిధంగా డైరెక్టర్స్గా స్టేట్ వైడ్గా ఒక పాలసీని తీసుకురావడం కోసం కూడా మేము ప్రయత్నం చేస్తాం. దీంట్లో పబ్లిక్కి ఏదైతే ఈ రోజున చాలా, ఎందుకంటే అతి తక్కువ ఛార్జెస్తో వెళ్ళేటువంటిది రవాణా వ్యవస్థ ఏదైనా ఉందంటే అది ఆర్టీసీ వ్యవస్థ. మనం చూసినట్లయితే ఎక్కడైనా ఏదైనా ఉన్నా మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ప్రజల నుంచి ఏదైనా అవసరం ఉండి, అంటే వ్యవస్థ నడవాలంటే అక్కడ సరైనటువంటి నీడ్ ఉండాలి, ఆక్యుపేషన్ కూడా ఉండాలి. ఆక్యుపేషన్ ఉన్నప్పుడు మనం దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం
నడపడానికి అవకాశం ఉంటుంది. మరి మీడియా ద్వారా పబ్లిక్ అందరికి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఆర్టీసీ సంస్థని అధికారుల యొక్క కోఆర్డినేషన్తో, కార్మికుల యొక్క కోఆర్డినేషన్తో, కార్మిక సంఘాలు కానీ అదేవిధంగా ప్రజల యొక్క సహకారంతో ఈ యొక్క సంస్థను బలోపేతానికి ముందుకు తీసుకెళ్తామని మీడియా ద్వారా తెలియజేస్తాం.